హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఆనందికి దగ్గరవుతున్న ఆదిత్య. ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇప్పుడు నేను అందరికీ న్యాయం చెయ్యాలి. న్యాయం చెయ్యాలంటే ముందు అందరికీ నా మీద ఉన్న కోపం పోవాలి అని ఆనంది చెప్తూ ఉంటే, అవును కదా, కాని ఈ అవమానాలు నువ్వెట్లా భరించగలవమ్మా అని అడుగుతాడు సింహాద్రి. నిజానికి అవమానాలు, నిందలు తప్పవు నాయనా, కాని ఇదే నా బాధ్యత. శివయ్య దీవెనలతో నేనెట్లయినా గెలుస్తా. మీరైతే ధైర్యంగా ఉండండి అని ఆనంది పద్మమ్మ సింహాద్రితో చెప్తుంది. ఇంక సునంద ఆలోచిస్తూ గార్డెన్లో కూర్చుని ఉంటుంది. పనిచేసే పార్వతమ్మ సునంద దగ్గరికి వచ్చి, అమ్మా, భోజనం వడ్డించమంటారా? వద్దు, నువ్వింటికి వెళ్ళిపో. అలాగేనమ్మా. ఆదిత్య భోజనం చేశాడా? ఎవరూ ఇంకా భోజనం చేయలేదమ్మా. సరే, నువ్వు వెళ్ళి అయ్యగారిని ఆదిత్యని పిలువు. భోజనం చేశాక నువ్వు వెళ్ళుదువుగాని. అలాగేనమ్మా. జీవన, భోజనం చేశావా? లేదండి అత్తయ్యగారు, మిమ్మల్ని పిలుద్దామని వస్తున్నాను అంటుంది జీవన. ఈ కొత్త అలవాటు ఎప్పటినుంచి అని అడుగుతుంది సునంద. ఇన్ని రోజులు మీరు ఆనంది ఆనంది అని తన గురించే ఆలోచించారు కాని నేనెప్పుడూ మీ గురించి, ఈ ఇంటి గురించి ఆలోచిస్తానత్తయ్యగారు. మీరిప్పటికైనా నన్ను గుర్తించాలి. గుర్తించాన్లే, భోజనం చేద్దాం పదా అంటుంది సునంద. మీరు కూర్చోండి అత్తయ్యగారు. పార్వతమ్మ, అందరికీ వడ్డించు అని సునంద పార్వతమ్మకి చెప్తూ ఉంటే, అత్తయ్యగారు, ఇంటి కోడల్ని నేనున్నాను కదా, అన్ని పనులు నాకు చెప్పండి, నేను చూసుకుంటాను అంటుంది జీవన. వెరీ గుడ్ జీవన. ఆ జీవన, నా బట్టలింకా డర్టీగా ఉన్నాయి, వెళ్ళి వాష్ చేసేయ్. అలాగే ఫ్లోర్ కూడా క్లీన్ చేసేయ్. ఇంకా మ్యాట్స్ కూడా వాష్ చేసేయ్ అంటాడు చైతన్య. అవన్నీ నేనెందుకు చేస్తాను? ఇంటి కోడలివి కదా, అన్ని పనులు నీకే చెప్పాలి, అన్ని బాధ్యతలు నువ్వేకేసుకోవాలి. నేనేం చెయ్యాలో అత్తయ్యగారు చెప్తారులే చేతూ. వెరీ గుడ్. అత్తయ్యగారి మాటజాడల్లో నడవడానికి సిద్ధపడిన ఒక నూతన కోడలు. అద్భుతంలా ఉంది. ఏంటి గుమగుమలు అదిరిపోతున్నాయి. వంటలేంటో, గుత్తివంకాయ దోసకాయ కర్రీ, ఆహా, చిక్కుడుగాయ ఫ్రై, ఆహా, సాంబార్, ఆవకాయ, నువ్వుల పొడి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి. ఇది కదా విందుభోజనం. ఏమిటన్నయ్యా, ఈ వంటలన్నీ నువ్వే చేయించావా అని ఆదిత్యని అడుగుతాడు చైతన్య. లేదురా అంటాడు ఆదిత్య. డాడ్ చేయించుంటారేమో అని శశికాంత్ వైపు చూస్తూ చెప్తాడు చైతన్య. నేను కాదురా అంటాడు శశికాంత్. నువ్వు చేయించలేదా? మామ్ చేయించే అవకాశమే లేదే. ఎవరు చేయించుంటారు? పార్వతమ్మ, ఎవరు చేయించారు అని పార్వతమ్మని అడుగుతాడు చైతన్య. మీరే చేయించారు చిన్నబాబుగారు అని పార్వతమ్మ చెప్తుంది. అఫ్కోర్స్ ఎస్, నేనే చేయించాను అంటాడు చైతన్య. నువ్వే చేయించి మమ్మల్నెందుకడగటం? తమరు కూడా కూర్చొని ముందు భోజనం చెయ్యండి. ఎందుకు? ఇప్పటికైనా చెప్పు అంటుంది జీవన. ఎందుకంటే ఈరోజు కొత్త ఆఫీస్లో అని చైతన్య చెప్పబోతూ ఉంటే, చైతన్య అంటుంది సునంద. అదే మామ్, మన కొత్త ఆఫీస్ ఓపెన్ చేశాం కదా, పురుషోత్తంగారు మనతో కలిసి కనకదుర్గ గార్మెంట్స్ అని కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాం. ఆ బెజవాడ కనకదుర్గమ్మ దయవల్ల ముహూర్తం రోజే అదిరిపోయింది. ఊహించని సర్ప్రైజులు. ఇంక వదిన ఎంట్రీ అయితే అని చైతన్య చెప్తూ ఉంటే, మీరు భోజనం చెయ్యండి అంటుంది సునంద. ఒరే చైతన్య అంటాడు శశికాంత్. మీరాగండి డాడ్, నేను మాట్లాడాలి. ఇక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి టైం వస్తుంది. ఇట్స్ మై టైం. మాట్లాడకపోతే ఎలా? మామ్, నువ్వు భోజనం చెయ్యకపోయినా నో ప్రాబ్లం, కానీ నా ప్రశ్నకు జవాబు చెప్పి అప్పుడు వెళ్ళు. నేను అడ్డమైన ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సరే మామ్, నువ్వు వదిని ఇంతగా డిస్టర్బ్ చేస్తుంటే నేను మాత్రం ఏం చెయ్యాలి అంటాడు చైతన్య. ఆనంది నన్ను డిస్టర్బ్ చేయటమేంటి అని సునంద అంటే, వదిన నిన్ను డిస్టర్బ్ చేయకపోతే నువ్వు కూర్చుని భోంచేస్తావు కదా. చెయ్యను. అలాగని నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయలేరు. అవునా? అయితే నువ్వు భోజనం చేసి నిన్నెవ్వరూ డిస్టర్బ్ చేయలేదని ప్రూవ్ చెయ్యి. నేను ఎవరి ముందు ఏదీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. సరే మామ్, నువ్వొక విషయం గమనించాలి. ఆనంది నాకెప్పుడూ వదినే, కాని నీకిప్పుడు కోడలు కాదు అని నువ్వంటున్నావు. ఓకే, అలాగే అనుకో. కాని ఇప్పుడు ఆనందీ వదిన మన కనకదుర్గ గార్మెంట్స్ పురుషోత్తంగారి తరఫునుంచి వచ్చిన మనిషి. తినకుండా డిస్టర్బ్ అయిపోతే వదిన రేపొస్తుంది. నువ్వు రేపు కూడా తినకుండా మానేస్తే ఎల్లుండి వస్తుంది. ప్రతిరోజూ వస్తూనే ఉంటుంది. అలాగైతే నువ్వు భోజనమే కాదు, టిఫిన్స్ కూడా మానేయాలి, స్నాక్స్ కూడా మానేయాలి, వాటర్ తాగటం కూడా మానేయాలి. ఇవన్నీ ఎందుకు? డీల్ క్యాన్సిల్ చేసుకుందామనుకుంటే ఆ లీగల్ అడ్వైజర్ గారు మనం నష్టపరిహారం కింద ఎంత కట్టాలి? 20 కోట్లు. డబ్బుతోనే పోదు కదా. పోలీస్ కేసులు, కోర్టులు, సవలక్ష వ్యవహారాలుంటాయి. అవన్నీ స్టాపిట్. నువ్వు ఎన్ని చెప్పినా ఈ సునంద భయపడదురా. నీకే కాదు, ఎవ్వరికీ భయపడదు. ఇప్పుడేంటి, నేను భోజనం చెయ్యాలి అంతేకదా? చూడు, చాలా సరిపోతుందా? నాకు తెలుసు మామ్, నువ్వు ఎవ్వరికీ భయపడవు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎస్, నేను ఎవ్వరికీ భయపడ్ను. ఈ సునంద ఎవ్వరికీ భయపడదు. ముఖ్యంగా మీ వదినకి. ఆనంది కొత్త బిజినెస్లోకి అడుగు పెట్టచ్చేమో కాని ఈ ఇంటి కోడనిగా ఎప్పుడూ అడుగుపెట్టలేదు. పెట్టనివ్వను కూడా. చేసిన తప్పుల్ని తాను కప్పిపుచ్చుకోగలదేమో, కాని విరిగిన మనసుని ఎప్పటికీ కోల్పోలేదు. ఎప్పటికీ అని సునంద చెప్తుంది.
మీ డాడీ పూర్ణిమ మెడలో తాళి కట్టకపోతే ఈ రాద్ధాంతం జరిగేదే కాదు. ఏం జరిగినా మన మంచికేలే. కాని ఈ ఆనందిని ఆఫీసర్ నుంచి ఎలా తరిమికొట్టాలి, ఏంటో అర్థం కావటంలేదు అని జీవన అనుకుంటుంది. ఇంకా ఆనంది గుడిలో ల్యాప్టాప్ ముందర పెట్టుకుని డిజైన్స్ వేస్తూ ఉంటుంది. ఈ డిజైన్కి న్యూ టచ్ చేస్తే మంచిగా ఉంటుంది అమ్మా అంటూ పూజారి తాత వస్తాడు. పూజారి తాత అంటుంది ఆనంది. వనవాసంలో ఉన్న సీతాదేవిలాగే ఉన్నావమ్మా అంటాడు. నా రాముడు నామీదు అనుమానంతో వదిలేయలేదు పూజారితాత. తనో తన నమ్మకాన్ని నేను నిలబెట్టలేదు అని వదిలేసిండు. నీకైతే వనవాసం తప్పలేదు కదమ్మా. శివయ్య దగ్గరికే చేరాను కదా. ఎందుకమ్మా ఇంకా శివయ్య శివయ్య అని పట్టుకుని వేలాడతావు? నీ జీవితానికి ఏం న్యాయం చేశాడు? 4 వయసులో కన్నతల్లికి దూరం చేశాడు. 7-8 వయసులో పెంచిన తల్లికి దూరం చేశాడు. 8 వయసులో మరోసారి కన్నతల్లి దగ్గర్నించి దూరం చేశాడు. తల్లికోసం కూతురు స్థానాన్ని వదులుకున్నావు. తల్లికోసం తండ్రి చూసిన పెళ్లి సంబంధాన్ని వదిలేసుకున్నావు. ఇప్పుడు తోడపుట్టిన తమ్ముడికోసం అన్నీ వదిలేసుకుంటున్నావు. ఏంటమ్మా ఇది? త్యాగాలతో నిండిపోయే నీ జీవితంలో సంతోషానికి చోటెక్కడా? అనురాగాన్ని త్యాగం చేసిన నీ మనసుకి సుఖమెక్కడ తల్లీ? ఇదా నువ్వు కోరుకున్న జీవితం? ఇదా నువ్వు చేసిన పనికి ఫలం? ఎక్కడున్నాడమ్మా ఈ దేవుడు? చూడడానికి వైపు తొడవడానికి కన్నీళ్లు 3 కళ్లలో ఏదో ఒక కన్ను నీ వైపు చూసి కాస్తంత జాలి చూపిస్తే నీ బాధలన్నీ పోయేవిగదా అని పూజారితాత అంటూ ఉంటాడు. శివయ్యని నిందించకు పూజారితాత. నా శివయ్య ఏం తప్పు చెయ్యడు. అయితే తప్పంతా నీ భార్తదే. భార్యని ఇలా ఒంటరిదాని చేస్తాడా? పూజాబాత. నా భర్తనేమనకు. అయితే తప్పంతా మీ అత్తగారిదేతమ్మా. కోడలివి కాబట్టే బయటికి పొమ్మంది. అదే కూతురైతే పొమ్మనగలదా? మా అత్తేగారినేమనద్దు. అయితే తప్పంతా మీ మావయ్యగారిదేనమ్మా. తను రెండో పెళ్లి చేసుకుంటే అది నీకు గండమైంది. మా మావయ్యగారు నాకు తండ్రితో సమానం. ఆయన ఏమీ అనద్దు పూజాతాత. సరేనమ్మా, వీళ్లందర్నీ నేనేమీ అనను. మరి నిన్ను పెంచినవాళ్లైనా నీతో ఉండాలి కదా. నేనే వద్దన్నాను. వద్దంటే పోతారా అంటాడు. వాళ్లనేమీ అనొద్దు పూజారితాత. మరి ఎవర్ని నిందించాలమ్మా? ఎవరిమీదా ఒక మాట కూడా పడనివ్వటం లేదు నువ్వు. ఎవర్ని నిందించనివ్వటం లేదు నువ్వు. అన్నీ నీ తలమీదే వేసుకుంటున్నావు నువ్వు అంటాడు. కొన్నిసార్లు మొయ్యాలి పూజారితాత. ఎంతకాలం అని అడుగుటాడు. శివయ్య ఆజ్ఞ ఏసేవరకు. నువ్వే అసలైన జీవనవి అని నేను చెప్పకుండా నా చేత ఒట్టేయించుకున్నాను. లేదంటే ఏనాడో చెప్పేసేవాణ్ణి. చెప్పడానికి నువ్వెవరు? ఆపేనికి నేనెవర్ని? అంతా శివయ్య లీల. కాని ఒక్కటి మాత్రం నా చేతిలో ఉంది పూజారితాత. అది నా జీవితం. ఏమిటమ్మా నీ జీవితం? ఎడారిలో దిగిపోయిన ఒంటరి గాలిపాటనివైపోయావు. ఆశ్రయం ఇవ్వడానికి కొమ్మలేదు, నీడ ఇవ్వడానికి చెట్టులేదు. శివయ్య ఉండగా నాకేం కావాలి పూజారితాత? కుట్టి ఎటువంటిదో నీకు ఎరుకనే కదా. ఓటమిని ఒప్పుకుంటాదా దిగాలిగా? ఓ మూల కూర్చుంటాదా? చూడు నేనేం చేస్తున్నానో. మా కేడీ గార్మెంట్స్కి హై డిజైన్ సెట్ చేస్తున్నా. కేడీ గార్మెంట్స్ పెద్ద సక్సెస్ అవ్వాలి. అట్లనే మళ్ళా ఆ కుటుంబంలోకి పోవాలి. దానికంటే ముందు నీకు నీడ కావాలమ్మా. నేనిక్కడున్నానని నీకెవరు చెప్పారు పూజారితాత? నాయన నీ తానికి వచ్చిండా? అవునమ్మా, వచ్చి జరిగిందంతా చెప్పి బాధపడ్డాడు. ఈ మధ్య నేను ఊర్లో వేను. మాతృవియోగం కలిగితే ఆ కర్మకాండలో ఉండిపోయాను అంటాడు. సారీ పూజారితాత. నువ్వేం చేస్తావమ్మా? కాలంతో పాటు అందరూ పాటించాల్సిందే. అయినా నాకోసం ఈ టైంలో ఇంత దూరం రావాలా అంటుంది. ఇప్పటికే ఆలస్యం చేశానమ్మా. ఈ గూడిల్లో పూజారి మా బంధువే. ఆయనతో మాట్లాడి నీకు ఇక్కడే ఉండే వసతి ఏర్పాటు చేస్తాను. పదమ్మా. చూశావా పూజారితాత? నేను కష్టపడకూడదని శివయ్యే నాకోసం నిన్ను పంపించిండు. నువ్వేమో మా అందరికీ దూరంగా ఉండాలనుకుంటున్నావు. నీ శివయ్య ఏమో మా అందర్నీ నీ దగ్గరికి పంపిస్తాడు. ఏమిటమ్మా మీ స్నేహం? నేను శివయ్య జిగిరి దోస్తులం పూజారితాత. సరే, ముందు మనం వసతిలోకి వెళ్దాం పద. అన్నీ సర్దుకో అంటాడు. ఏమీ లేదు పూజారితాత. ఒక్క నిమిషం. ఇవి ల్యాప్టాప్, 2 జతల బట్టలు అంతే. అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. కదమ్మా, నువ్వు నాతోరా. పదమ్మా. శివయ్య భక్తుడికేనయ్యా ఈ కష్టాలన్నీ. సుఖాలు కూడా వాళ్లకే. గెలిచేది వాళ్లే. పద పూజారితాత అంటుంది ఆనంది. గ్లాడ్ టు మీట్ యూ. ఆదిత్యగార్లాంటి సమర్థవంతమైన వ్యక్తి నాకు పార్ట్నర్గా ఉన్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. నేనైతే మీతో ఓకే అనుకుని సైన్ చేస్తున్నాను. ఆనంది కొత్త బిజినెస్లోకి అడుగు పెట్టచ్చేమో కానీ ఈ ఇంటి కోడలిగా ఎప్పుడూ అడుగు పెట్టలేదు, పెట్టనివ్వను కూడా అన్న మాటల్ని గుర్తుచేసుకుంటూ ఉంటాడు ఆదిత్య. ఇంక శశికాంత్ ఆదిత్యని చూసి వీడింకా జరిగిన దాని గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ఒకసారి మాట్లాడదామా? వద్దులే, నేనిప్పుడు మాట్లాడకపోవడమే మంచిది అని ఆదిత్యని పిలుస్తాడు. ఆదిత్య, ఏంటి నాన్నా? యాక్చువల్లీ నిన్ను నేను డిస్టర్బ్ చేయకూడదనుకున్నాను. మీ అమ్మ చూసిన తర్వాత డిస్టర్బ్ చెయ్యకపోతేనే తప్పనిపించింది. ఏమిటి నాన్నా? కొన్నింటికి ఎప్పుడూ మార్పుండదులా? చీకటి ఎప్పుడూ ఒకటే రంగులో ఉంటుంది, కాని వెలుగుతూ రంగులు మారుస్తూ ఉంటుంది. మన జీవితం చీకటిలా ఉండాలా, వెలుతుర్లా ఉండాలా అనేది మన చేతుల్లోనే ఉందిరా. అవున్నానా, నా జీవితం నా చేతుల్లోనే ఉంది. లేదురా, చేతివాటం సరిగ్గా లేని మనిషి చేతిలోని వస్తువుని లక్ష్యం వైపు విసిరితే
అది లక్ష్యం దిశగా కాకుండా నచ్చిన దిశగా ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు నీ మనసు కూడా చేతివాటం సరిగ్గా లేని మనిషి వస్తువు విసిరేసినట్టే ఉంది. నాన్నా, ఏం జరిగిందో మీకు తెలియదా? తెలుసు కాబట్టేరా ఈ ఆవేదన. ఎందుకంటే రోజులు మారుతున్నాయి, క్యాలెండర్లో డేట్స్ మారుతున్నాయి. కాని నువ్వు మాత్రం గతంలో ఎక్కడో తప్పిపోయావురా. ఏదో ఒక తారీఖు దగ్గర ఆగిపోయావు. బహుశా అది ఆనంది ఇంటి నుండి వెళ్లిన తారీఖై ఉంటుంది. ఇది నా అంచనా కాదు, అభిప్రాయం. ఇదే నిజం. ఇదే నాకు నచ్చట్లేదు. ఈ సమస్యకు మూలం కారణమెవరు? నేను. అందుకే గట్టిగా మాట్లాడలేకపోతున్నాను. ఇక మీదట మాట్లాడలేను కూడా. ఎందుకంటే మనం చేసిన యాక్సిడెంట్కి ఎవరికూ శిక్ష పడితే తప్పించుకున్నందుకు ఆ క్షణం సంతోషమే, కాని తలుచుకున్న ప్రతిసారీ అదొక నరకం. అదేరా, అదే నేననుభవిస్తున్నాను నాన్నా. జరిగేదాన్ని మీరు మార్చగలరా? జరిగేదాన్ని నేను చూడలేను కూడా. మీరు మార్చలేనిదాన్ని మీరేం చేయగలరు అనంటాడు ఆదిత్య. పరిష్కరించగలను. ఏదైనా ఒక్క సమాధానం నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వగలదేమో. ఏంటి నానాది? నువ్వు ఆనందిని వదులుకుంటున్నావా? అక్కడ మీ అమ్మ, ఇక్కడ నువ్వు చీకట్లో వేలాడుతున్న ఒంటరి గబ్బిలాళ్లా ఉన్నార్రా. నా కారణంగా నా కాపురంలో కలతలు వస్తే నాకు నేను సర్ది చెప్పుకోగలను. కాని నా కొడుకు కాపురం నా వల్ల ప్రాబ్లంలో పడితే చూస్తూ ఇక ఎలా వదిలేస్తాను? దీనికో పరిష్కారం కావాలి. నా వల్ల నీకు నష్టం జరిగింది. నువ్విప్పుడు బలమైన నిర్ణయం తీసుకోవాలి. నాకోసం, నా భార్యకోసం కాదు, ఈ ఇంటికోసం. ఈ ఇంటి పెద్ద కొడుగ్గా, బాధ్యతగల వ్యక్తిగా నువ్వొక నిర్ణయం తీసుకోవాలి. ఆనంది మళ్లీ నీ జీవితంలోకి రావాలన్నదే తండ్రిగా నా అభిలాష. ఇదే ఆలోచన నీ మనసులో ఉందని నేను నమ్ముతున్నాను. వచ్చి మీ అమ్మతో మాట్లాడు. నాకు ఆనంది కావాలని చెప్పు. మీ అమ్మనడగడం కష్టమే, కాని ఆ మాట అనడానికి ధైర్యం చేయకుండా నువ్వొచ్చి ఇలా ఒంటరిగా బాధపడుతున్నావు చూడు, దీనికంటే అదేం కష్టం కాదురా. చెప్పు, అది నువ్వు ఆనందిని రావాలని కోరుకుంటున్నావా లేదా? అమ్మ ఇష్టమే నా ఇష్టం. ఆనందిని వద్దనుకుంటున్నావా? అమ్మ ఇష్టమే నా ఇష్టం. ఇష్టానికొక రూపముంటుంది కదరా. దేన్నీ లోతుగా వెదక్కూడదు నాన్నా. వెతికితే పడేసుకున్న వాటితో పాటు చాలా దొరుకుతాయి. కొన్ని మనల్ని ఇబ్బంది పడతాయి. రే, ఆనంది ఈ ఇంటి కోడలురా. నీ మనసు గెలుచుకున్న నీ భార్యరా. మనం ఎవర్నైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారికోసమే ఎక్కువగా బాధపడతాం. రే, బాధ కార్ క్లాస్ మీద పడిన డస్ట్ లాంటిది. నిర్ణయం వైపర్ లాంటిది. నీ బాధ తీసేయడానికి నువ్వేం చేయాల్సినవసరం లేదురా. జస్ట్ వైపర్ ఆన్ చేస్తే చాలు. వైపర్ ఆన్లోనే ఉంది నాన్నా. అయితే మరి బాధను తీసేయి, అది పోదు. అయితే ఆనందిని తీసుకురా. ఆనంది కావాలని మీ అమ్మతో చెప్పు. మొదట ఒప్పుకోకపోవచ్చు, కాని అర్థం చేసుకుంటుంది. అమ్మ ఇష్టమే నా ఇష్టం. ఓకేనా? నీ ఇష్టాన్ని మార్చుకోమని అధికారం, హక్కు నాకున్నాయి, కాని మార్చే శక్తి నాకు లేదురా. అలాగని చీకట్లో ఒకే రంగులో మీ జీవితాలుండిపోతాయి అంటే అది భరించే శక్తి కూడా నాకు లేదురా. మనుషులంటేనే మాట్లాడుకోవాలి. ఎందుకంటే సృష్టిలో దేవుడి ఏ జీవికి ఇవ్వని ఒక అరుదైన అవకాశం మనిషికిచ్చాడు. మిగతావి అరుచుకుంటాయి, పోట్లాడుకుంటాయి, మౌనంగా కరుస్తాయి, కాని మాట్లాడలేవు. ఇది నా బాధ అని మాటల్లో చెప్పలేవురా. అలా చెప్పగలిగే శక్తి ఒక్క మనిషికి మాత్రమే ఉంది. నీ మనసులో మాట మీ అమ్మతో చెప్పగలవా? ఆదిత్య ఏం చెప్తాడు? ఆనంది కావాలనే చెప్తాడా? అలాగే చెప్పాలి. అదే ఈ సమస్యకు పరిష్కారమని శశికాంత్ అనుకుంటాడు. ఇక తర్వాత జీవన్ అలేఖ్యతో, ఆద్య వస్తున్నాడు, ఆనంది చార్జర్ కనెక్ట్ చేసేలోపు నీ చార్జర్ కనెక్ట్ చేసుకో అని చెప్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.